హలో ఫ్రెండ్స్, ఇది కోడిజుట్టు ఆకుకూర. దీన్ని క్లీన్ చేసుకుని వాటర్లో సాల్ట్ వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. దీన్ని ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. ఈ ఆకుకూర మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది తోటకూర జాతికే చెందుతుంది. ఇది కంటికి మంచిది. దీనిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ఇలా కిచెన్ నైఫ్తో కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఏ ఆకుకూర అయినా కూడా. ఇది బిగినర్స్ కోసం ఒక టిప్. అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్నాక మళ్ళీ చిల్లులు గిన్నెలో వేసుకుంటున్నాను, ఇంకా ఏమైనా వాటర్ ఉంటే పోతుందని. ఆకుకూరలు ఎప్పుడైనా ఫస్టే వాష్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్లో ఎక్కువ హెల్దీ రెసిపీసే ఉన్నాయి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరకి ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువ వేయాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి చిన్న చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. వెల్లుల్లి కూడా ఆకుకూర కంపల్సరీ వేయాలి, అప్పుడే ఆకుకూర టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం చాప్ చేసుకున్న ఆకుకూర వేసుకుందాము. ఇక్కడ పసుపు వేసాను, ధనియాల పొడి వేసాను, సాల్ట్ వేసాను. సాల్ట్ నేను ఎప్పుడు రాళ్ళ ఉప్పే వేస్తాను. తర్వాత మనం టీ గ్లాసుతో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అంతే. వాటర్ ఎక్కువ వేస్తే ముద్ద ముద్దలాగా అయిపోతుంది, అందుకే తక్కువ వేయాలి. వేసి మూత పెట్టేసేయాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి, చూడాలి నీళ్ళు ఏమైనా ఉన్నాయని. ఇక్కడ ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, అందుకే మళ్ళీ మూత పెట్టేశాను. ఇప్పుడు నీళ్ళంతా అయిపోయాయి, ఇంకా ఈ కూర అయినట్టే. బాయ్.